70 మందికి సరిపడా డ్రై ఫ్రూట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. 10 లీటర్లు గేదె పాలండి, చిక్కటి పాలుది. బాగా బాయిల్ అవుతున్న పాలల్లోకి ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఫ్లేవర్ బాగా వస్తుంది. గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, గోడంబి, ద్రాక్ష, పంప్కిన్ సీడ్స్, బాదం అండి. ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్న దాంట్లోకి వాటర్తో సహా వేసేద్దాము. చూసుకోవచ్చు సగ్గుబియ్యం ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ కావాలి, అప్పుడే బాగా వస్తుంది. 1.5 కిలో చక్కెర వేసుకున్నామండి. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది, అది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది సగ్గుబియ్యం పాయసము. కోవా అండి, ఇది 3/4 కేజీ కోవా వేసేసుకున్నాము. స్వీట్ ఉండదు దీంట్లో, తిక్క కోవా అండి. ఈ కోవా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, మంచి థిక్నెస్గా ఉంటుంది కోవా పాయసం అనేది, చాలా బాగుంటుంది. గాయత్రి ఘీ వేసుకున్నామండి. ఈ ఘీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్ టచ్గా ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఫాలో కొట్టు గురు.